విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9112343992 మరియు 7993556141. 5 గంటలైనా ఈమె ఒక్కతే ఈరోజు లీడ్ చేయగల అద్భుతమైన టాలెంటెడ్ ప్రవీణ్ పావని గారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. అంటే మీరు కొంతమంది మాస్ ఆర్టిస్టులే కాదు, ఈమె ఎంత పెద్ద ప్రోగ్రామ్నైనా యాంకరింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, కామెడీ. అందరి ప్రేమతోనే ఈ కార్యక్రమాన్ని ఇంకా 9 TV మనకు లైవ్ ఇస్తుందండి. మన ప్రోగ్రామ్ని ప్రపంచం మొత్తం చూసేటట్లుగా అన్ని యూట్యూబ్లలో లైవ్లో పెట్టిండ్రు. SS TV 9 TVకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కూడా మళ్ళీ రాత్రి మన మంచి టాలెంటెడ్ సింగర్లు లక్ష్మి, యూట్యూబ్ సింగర్స్ లక్ష్మి, అదేవిధంగా జంగిరి అన్న పెద్ద దిక్కు, మన గ్రామానికి దానకర్ణులాగా అనంతరెడ్డి సారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా, గుర్రం ఫ్యామిలీ వారందరికీ కూడా పేరు పేరున మా కళాభివందనాలు తెలుపుకుంటూ, పావనిగా కళాకారుడు పుట్టడం చాలా అదృష్టం అని అంటారు. సో అంత మంచి అవకాశం దొరికినప్పుడు ఎంతసేపు జనాల్లో ఉండాలని కోరుకుంటాను నేను. అంటే వచ్చింది కదా, మనకి పేరు వచ్చింది కదా, 5 నిమిషాలు వచ్చేసి హడావిడి చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు. అండ్ మా ఆడవాళ్ళందరికీ స్పెషలీ థ్యాంక్స్. ఎందుకంటే పాపం చాలా సపోర్టివ్గా మీరందరూ, మిమ్మల్ని నవ్వించడానికి మీకు ఏదైనా కామెడీగా చెప్పుంటే మాత్రం ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను క్షమించండి. బట్ ఇదంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. ఎందుకంటే ఒక అబ్బాయి ఉండి అమ్మాయి గెటప్ వేసుకొని జనాల ముందు, ఇంతమంది క్రౌడ్ ముందు మాట్లాడాలి, ఇలా ఉండాలి అంటే మామూలు విషయం కాదు. మీ అందరికీ తెలుసు. అబ్బాయి అని చెప్తే గానీ నమ్ముతలేరు అందరు అమ్మాయి. అదే అంటున్నా, అది మీకు క్లారిటీ ఇస్తున్నా. అన్న అప్పటి నుంచి అట్లా చూస్తున్నాడు. నాకేదో వెనకాల పిన్నేసి కూర్చుకుంటుంది అనుకున్నా, ఆయన చూపులని ఇప్పుడు అర్థమైంది. నేను చాలా గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే పాలమూరులో కళ, పాలమూరులో పాటలు, పాలమూరు ఆటలు, పాలమూరి కళనే వేరుంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మా బాబు, ఎందుకంటే బేసిక్లీ బ్రీతింగ్ అంటే మన ఫేస్ ఓపెన్ చేసుకొని డాన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, మొత్తం బాడీ అంతా కవర్ చేసుకొని వాడు అంత చేస్తున్నాడు. ఇందాక మా జబర్దస్త్లో చేశాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్నో షోస్ చేశారు. సో కళాకారులకు మీరు అందరూ చప్పట్లతో మీరు ప్రోత్సహిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ స్టేజ్ యువర్స్ బాబు. శ్రీరామ రామ జయ రామ రామ, సీతా సమేత శ్రీరామ రామ. శ్రీరామ రామ జయ రామ రామ, సీతా సమేత శ్రీరామ రామ. భద్రాద్రివాస అయోధ్య రామ, మా గుండెలోన కొలువున్న స్వామి. భద్రాద్రివాస అయోధ్య రామ, మా గుండెలోన కొలువున్న స్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నీ నామ స్మరణే మాకంత ప్రాణం, నీ పాద ధూళే మాకదే స్వర్గం. జయ రామ రామ, సీతా సమేత శ్రీరామ రామ. శ్రీరామ రామ జయ
SS9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు చిన్న కోల్కొండలో ఉన్నాము. మన గుర్రం పద్మావతి అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల విందుగా చాలా బ్రహ్మాండంగా జరిపించడం జరిగింది. అన్నకు చేదోడు వాదోడుగా ఈ అన్నలంతా మొత్తం ఆ కార్యంలో పాల్గొని అందరికీ ఏ సమస్య లేకుండా అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న గోల్కొండలో ఏ అభివృద్ధి చేస్తారు, ఎట్లా చేస్తారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న శరణార్థులన్న. గుర్రం పెద్ద అనంతరెడ్డి గారు స్థాపించారు. అలాగే ఆయన 30 ఏళ్ళ సర్పంచి చేసి ఆయన పెద్దగా సాగించి అదే ఆయన చిన్న అనంతరెడ్డి ఆయన స్థానంలో చిన్న అనంతరెడ్డి బాగా అత్యధిక మంచిగా చేస్తున్నాడు. 30 సంవత్సరాల నుంచి చిన్న అనంతరెడ్డి చేస్తున్నాడు. అంగరంగ వైభవంగా చేస్తున్నాడని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మాగిడంగా ఇప్పుడు ఈ గుడి కట్టించిన దాత అంటే ఇదివరదాకా ఎవరు రాలేదు. గుడి కట్టేనికే ఇదివరదాకా ఎవరు ముందుకు రాలేదు. గుడి చివల దశలో అయిపోయినది కాబట్టి బాగా పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతోని ఖర్చు పెట్టి ఇది ఇంత పెద్ద ఎత్తున కట్టిండంటే ఇది ఇంచు మాకు ఇంత వైభవంగా కనిపిస్తున్నది. కాబట్టి దయచేసి ఇంకా గిటంగా ఇంత ఘనంగా చేసిందంటే ఇంకా ఇటువంటి సర్పంచ్ ఇంకెవరైతే చేయరు. దయచేసి ఇంకా వేరే సర్పంచ్ ఎవరు వచ్చినా చేయరు. ఈ మండల్నే మాకు పెద్ద లీడర్ అంటే చిన్న అనంతరెడ్డి గారే. మరియు ఇక మాకు ఇంకా బాగా పనిచేసేది ఉంది. ఇంకా ముందు ఇంత పెద్ద గుడి కట్టించిండు. అందుకో ముందు మాకు గోపురం కట్టిస్తామని ఒప్పుకున్నాడు. పిరిపి ముంగట షెడ్ గిడం వేయాలని మనం చేస్తున్నాము. ముంగట షెడ్ వేస్తే ఇటువంటి మామూలుగా ఈ టెంట్లు ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయి ఆ రోజులలో. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఆయన ఉన్నంత వరకు గుడికి చైర్మనే. ఇప్పుడు ఆయన వచ్చిండు ఈయన వచ్చిండు అని కాదు, ఇయ్యాల నుంచి కాదు, ఇంకెప్పుడైనా కానీ ఆయనే చైర్మన్. ఆయన స్థిరస్థాపుగా ఆయనకే ఈ గుడి అనేది ఆయనకే అంకితం. ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా మేము ఊకునేది అయితే లేదు. ఖచ్చితంగా దయచేసి మీ అందరికీ ప్రజలకు కానీ ఇంకా గ్రామస్తులకు కానీ మండల నాయకులకు కానీ జిల్లా నాయకులకు కానీ మేము తెలియజేయలేదు ఇదే. దయచేసి ఇంత పెద్ద గుడి కట్టించిండంటే మామూలు మాట కాదు, మామూలు స్థాయి కాదు. ఆయన ఎక్కడ కష్టపడ్డాడో ఏం చేసిండో ఇంత పెద్ద గుడి కట్టించిందంటే మాకు పేరుగాంచింది. అదే సంతోషకరంగా అయింది. మొత్తం ల్యాండ్ ఎంత ఉంటుందన్న? ఈ గుడి కింద మాకు తెలిసిన కాడికి 1 ఎకరా చిల్లరనే ఉంది. అంటే ఈ దానికి వచ్చింది 15 గుంటలో 16 గుంటలే ఉండే, 29 గుంటలు ఉంది. అన్న తిప్పలవాడి ఇంకా అవతల వాళ్ళతో కొట్లాడి ఇంకొక ఎకరా భూమి పంపిండు. వాళ్ళు పెద్ద అనంతరెడ్డి వాళ్ళది గుడి స్థానాన్ని కల్పించి వాళ్ళకి చేసారు కాబట్టి కొడుకులు అట్టిట్లా చేస్తే ఈ చిన్న అనంతరెడ్డి గారు ఈ తిప్పలవాడి మన వెనక స్థలం ఇప్పుడు అన్నదానం చేసే స్థలాన్ని మొత్తము ఈయన కాబట్టి మలిపిండి వేరే వాళ్ళు అయితే వాళ్ళు కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్ముకున్న ఈయన ముంగటుండి తిప్పలవాడి ముంగట సెటర్లు వేసి వాది గ్రామస్తులకే ఇచ్చిండు, వేరే వాళ్ళకి కాకుండా వాళ్ళకి ఎంతో అంతో చేదోడు దాడోడు బతుకుతున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నాడు కాబట్టి దాని గురించి సంతోషమే. అన్న చాలామంది అంటారు గోధులు తోటడం కింది కోతాడు, గోపురాలు కడతాడు, పైకి పోతాడని. అన్న అందు గురించి గోపురాలు కడుతుండేమో మరి. దాని గురించి అని కాదు, ఆయనకు దేవుడు ఇచ్చిండు, ఆయనకు తెలివి అట్లాంటిది ఉంది. ఇక్కడ ఈ మండలిని ఎవరికి తెలివి లేదు, అంత తెలివి ఉంది. తెలివి తగిన జిల్లాల గిడంగా మంచి ఎమ్మెల్యే ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరి గిడ ఇంత పెట్టుబడి పెట్టి ఎవరు చేయలేదు, సొంత పెట్టుబడి పెట్టి. దయచేసి ఆయనకు దేవుడు కలిగించిండు. ఆయన సంతోషంగా మాకు మంచిగా సంతోషం కలిగించిండు ఆ గుడి కట్టించి. అప్పుడు వెంకటికి భద్రాచలంలో రామదాస్ కట్టించినట్టు మనూరికి అనంతరెడ్డి అయినా ఇక్కడ ఎప్పుడు అంటారు కదా గౌరవ చైర్మన్ అని, మంచి పేరు సంపాదించుకుంటా అన్న. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి మనిషి చూడం మనం. అన్న 100 కోట్లు ఒక్కరు ఉంటారు, అదే మన పద్మావతి గుర్రం అనంతరెడ్డి గారు. అన్న మీరు చెప్పురు అన్న. ఆయనతో పాటు ఆయన కొడుకు విక్రమ్ రెడ్డి అని, అశ్విని విక్రమ్ రెడ్డి గారి గిటంగా ఆయన తనయుడు అందరితో సహకరించి మా అందరితో కలిసి చేదోడు వాదోడుగా ఉండి కలిసిమెలిసి మాకు మంచిగా ఆయన గిటంగా సహకరిస్తున్నాడు. ఆయన గిటంగా నెక్స్ట్ టైము ఈయన చాతగా అన్నాడు, ఆయన గిటంగా రెడీ. ఆయన గిటంగా
అట్నే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న కోల్కొండలో చాలా సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. చాలా అందరు బాగా బాగా చేశారు అంటారు. అది మీకు ఎట్లా సాధ్యమైంది అన్న? అది మాకు సాధ్యం కావడం ఏంటంటే మా ఊరికి ఇంచుమించు ఇది 57వ సంవత్సరం జాతర మాది చిన్న కోల్కొండలో. ఇప్పుడు సర్పంచ్ గుర్రం పెద్ద అనంతరెడ్డి అని ఉండే 35 ఏళ్ళ సర్పంచ్ ఉండే, ఆయన సాగించిండు. ఆ రోజులలో ఆ గుడి కట్టడం ఆయనది గొప్ప. పూర్తిగా మరీ ఏం లేకుండా ఉండే గుడి ఒక 10 ఫీట్ల లోపల ఉండే దాన్ని ఒక 15 ఫీట్లు హైటు లేపి సొంత డబ్బులతోటి గుర్రం చిన్నానంతరెడ్డి సర్పంచ్గా ఇది నిర్మించినాడు. కాబట్టి మా గ్రామ ప్రజలు అందరికీ ఎప్పుడు సర్పంచ్ గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఇంకా ముందు ముందు మన అనంతరెడ్డి అన్న ఏమేం చేస్తాడు, ఎట్లా నడిపిస్తాడు? ఆయన ప్రజలు సహకరిస్తే ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన గుడికి ఆడ ఏం చేయాలనుకో 2 షెడ్లు వేయాలనుకుంటుండు. ఇక్కడ ఏమి చేయాలనుకున్న ప్రజలు సహకరిస్తే ఆయన చేయగలుగుతాడు. ఆయన నీ పేరు చెప్పాను. నా పేరు వీరయ్య. ఈ చిన్న గోల్కొండలో ఎవరి పేరు చెప్పినా, చిన్న పిల్లలు చెప్పినా, పెద్దలు చెప్పినా, మన కార్యకర్తలు చెప్పినా, మీ తోటి ఈ ఎవరిని చెప్పినా కానీ పద్మావతి అనంతరెడ్డి గారు అంటే చాలా మంచోడు. గుడికి ఏదంటే అది చేస్తాడు. గుడిని కూడా మలుపుకొచ్చిండు, జాగ మలిపిండు, గజస్తంభం నిలబెట్టిండు. ఇవాళ శ్రీరాముల వారి కళ్యాణం వల్ల అన్నదానానికి కూడా అన్నీ చేసిండు. మళ్ళీ పొద్దుగాల ప్రోగ్రాం అయింది, ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రాం అయింది. చాలా మంచోడు అని అంటారు. దాన్ని నువ్వు ఎట్లా పరిగణలోకి తీసుకుంటావు? నా పేరు గుర్రం అనంతరెడ్డి. ఇంతకుముందు మా చిన్న పెద్ద అనంతరెడ్డి అని ఉండే 57 సంవత్సరాల క్రితం ఆయన ఫస్ట్ రాజ్యాంగం వచ్చినప్పుడు ఫస్ట్ సర్పంచ్ ఆయన్నే. ఆ తర్వాత మేము మధ్యన బీసీ సారాకృష్ణ అని రామకృష్ణ అని మధ్యన బీసీ ఎస్సీ ఉండే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము దాన్ని కొనసాగిస్తున్నాము. ఇది 13 ఫీట్లు లోతుండే బావి డౌన్ ఉండే, దాన్ని హైట్ లేపి గుడి కట్టడం జరిగింది. వచ్చే జాతర వరకు కళ్యాణ మండపం కట్టిస్తాము. అందరికీ అనుకూలంగా ఉండాలి కదా. ఖచ్చితంగా మా చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడ పెళ్లి చేయాలని ఏం చేయాలన్నా లక్షలు అయినాయి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ చుట్టుపక్కల 6 గ్రామ పంచాయతీ వాళ్లకు మినిమం తక్కువ 1,50,000 లోపు కళ్యాణ మండపాలు కట్టి వాళ్ళ గరీబులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఓ 6 నెలల లోపు లేదా 1 year వచ్చే జాతరకు కళ్యాణ మండపంలోనే దేవుని కళ్యాణం చేయడానికి ఒప్పుకుంటున్నాను. అంటే కళ్యాణ మండపం బిక్కనే కట్టిస్తావా, మళ్ళీ వేరే జాగా అనుకుని కట్టిస్తావా? పక్కకు ఉంది, గుడికి 2 వైపులు ఉంది. ఇటువైపు డైనింగ్ హాల్ కట్టిస్తా, అటువైపు కళ్యాణ మండపం కట్టిస్తా. నెక్స్ట్ వచ్చే సంవత్సరం దేవుని కళ్యాణం అదే మండపంలో కళ్యాణం జరుగుతుంది. ఇటు డైనింగ్ హాల్ తింటారు. గరీబులందరికీ తక్కువలో మనం అన్ని విధాలుగా చేయడానికి కూడా మేము ఒప్పుకుంటాము. ఇప్పుడు ఆ కళ్యాణ మండపం కట్టిస్తే దాంట్లో ఏమన్నా గరీబులు ఏమన్నా చెల్లించేది ఉంటుందా? మొత్తం మీరేనా? మేమేం కట్టిన దానికి ఛార్జ్ ఏముండదు. కనీసం మెయింటెనెన్స్ ఖర్చు అయితే ఇవ్వాలి కదా. మెయింటెనెన్స్ ఖర్చుకు ఈ చుట్టుపక్కల 6 గ్రామ పంచాయతీలకు మెయింటెనెన్స్ ఖర్చు తీసుకుంటాం. మరి పెళ్లి చేసుకునే వాళ్ళకి పుస్తమెట్టలు ఏమైనా అన్నం గిన్నె మీరు పెడతారా? వాళ్ళే పెట్టుకోవాలి. ఎక్కువ చెప్పి మనం చేయలేం. మళ్ళీ వచ్చే జాతరకు మళ్ళీ అప్పుడు వాగ్దానం చేద్దాం వచ్చే జాతరకు. ఎందుకంటే ఇప్పుడు 30-40 లక్షలు కావాలి సెటిల్ చేయడానికి. మళ్ళీ అవి ఇస్తామంటే రేపు పొద్దుగాల పెళ్లి పట్టుకొని వస్తారు. అమ్మ నేను పెళ్లి పెట్టుకున్నాంటే మనం ఇవ్వలేం కదా. ఇప్పుడు అనంతరెడ్డి అన్న దాంట్లో పెళ్లి చేస్తే పుస్తమెట్టలు ఇస్తాడు, ఇది 4-5 తాంబాలాలు పెళ్ళిళ్ళు అవి ఇవి ఇస్తాడు అనుగుణంగా అనుకుంటారా? మరి దాంట్లో దేవుడు ఇస్తే చేద్దాం, అది ఇప్పుడు కాదు. ఇప్పుడు మాట ఇచ్చేది కళ్యాణ మండపము, డైనింగ్ హాలు. వచ్చే సంవత్సరం ఇవన్నీ పూర్తి చేయాలి. అయినప్పుడు ఇదివరకు ఒకరు గరీబులకు పెళ్లి చేసినావా? నన్ను ఇప్పుడు అవి పుస్తమెట్టలు పెళ్లిళ్ళు ఇంకా అది నేను చెప్పలేను కదా. నేను ఇప్పుడు ఇచ్చే మాట మాత్రం కళ్యాణ మండపం. ఇప్పుడు ఏదో చేసినా చెప్పినామంటే బాగుండదు. వాళ్ళు పాక్షలు వేస్తారు, నన్ను దించుతూ ఉంటారు. అందరు ప్రజా సహకారంతో ఏది చేయమంటే అది చేద్దాం. అందరి బలమే నాకు బలం, నా సొంత నిర్ణయం కాదు. ఇక చూశారు కదా మన పద్మావతి అనంతరెడ్డి అన్న ఎలా చెప్తుండో. అందు గురించి అంటారు, గోతులు తోతే కిందికి పోతారు, గోపురాలు కడితే పైకి పోతారు. మన అనంతరెడ్డి అన్న చూసి తెలుసుకోండి. అన్న మీ విలువైన టైంను మా SS9 టీవీకి కేటాయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.